పర్యటనార్థం మొదటి దఫా వచ్చారు. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల్ని ఏర్పాటు చేసేటువంటి ఆ జోన్లను ప్రారంభించడం ఈ జిల్లా నుంచే చేయడానికి వారు రావడం. ఇప్పటి వరకు అధికారికంగా విడుదలైనటువంటి వారి కార్యక్రమం 11:30 గంటలకు ఆత్మకూరు పట్టణంలోని గర్ల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ హెలిప్యాడ్ ఉంది. ఆ హెలిప్యాడ్కి వారు నేరుగా అక్కడికి వస్తారు. అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు, ఇతర పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఏమన్నా ఉంటే హెలిప్యాడ్ దగ్గరే అవన్నీ రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఒక గిరిజన కాలనీని కూడా వారు సందర్శించడానికి ఇప్పటికే వారు సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. హైవే పక్కనే ఉన్నటువంటి గిరిజన కాలనీకి వారు నేరుగా వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు తెలుసుకోవడం, వారి యొక్క జీవన శైలి, కుటుంబ సంక్షేమాలు గురించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు రావడానికి ఏం చేయాలనేటువంటి విషయంలో, అలాగే సామాజిక పెన్షన్లను కూడా 1వ తారీఖు ప్రతి నెల ఇచ్చే ఆనవాయితీ ప్రకారం రేపు ముఖ్యమంత్రి గారు ఆ ఆత్మకూరు మున్సిపాలిటీలో గిరిజన కాలనీలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాక మేడే సందర్భంలో కొందరు కార్మికులని, శ్రామికులని వారు కలుసుకునే అవకాశం ఉంది. అది వారు ఎక్కడైనా కలవచ్చు, ఎవరినైనా కలవచ్చు. దానికి ముఖ్యమంత్రి గారు ఆ సందర్భంలో రేపు జరిగే ఆయన ప్రయాణంలో కార్మికులతోటి వారు మాట్లాడతారు. ప్రత్యేకంగా కార్మికుల యొక్క స్థితిగతులు, శ్రమశక్తి ఏ విధంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరమో ఆ శ్రామికుల్ని అడిగి తెలుసుకోవడం, వాళ్ళకి సరైనటువంటి విధంగా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సంక్షేమం గురించి కూడా వారితో మాట్లాడేటువంటి కార్యక్రమం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అవకానే మరి అక్కడే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, వారితో మాట్లాడడం, ఈ యొక్క మేడే సందర్భంలో వాళ్ళని కలవడం, సమాలోచన జరిపేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరితో కూడా పరిశ్రమల అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ఏ రకమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉందనేది కూడా వారు చర్చిస్తారు. అక్కడే ప్రజావేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజావేదికలో ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ ఆ ప్రాంత ప్రజలు, పారిశ్రామిక రంగ నిపుణులు, అధికారులు, వారితోటి మేడే సందర్భంలో వచ్చేటువంటి శ్రామికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 2 నుంచి 3 వేల మందితో ప్రజావేదిక ఏర్పాటు చేస్తున్నాం. ఆ ప్రజావేదికలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 1:30 సేపు ఆ ప్రజావేదికలోనే ఉంటారు. కార్యక్రమంలో ప్రజావేదికలో హాజరైన వాళ్ళందరూ కూడా ఉంటారు. అయితే ఆత్మకూరు ప్రగతికి, సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి మా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరుకు వచ్చే సందర్భంలో ఎక్కువ మంది ప్రజావేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతమంతా కూడా అలంకరిస్తూ పెద్ద పెద్ద టీవీలని, బయట స్క్రీన్లను పెట్టి ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి విధానంలో వారి ప్రసంగాలు, వారి చర్చలు ఉంటాయనేటువంటిది అందరికీ కనిపించే విధంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎంఎస్ఎంఈ పార్కులో. అక్కడ నుంచి వారు బయలుదేరారు మా ప్రాంతానికి వస్తున్నారని. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో అనేక అవకాశాలున్నా అందుకోవడానికి అక్కడ యువత అవకాశాలు లేక ఎక్కడో వేరే రాష్ట్రాలకి, వేరే ప్రాంతాలకు వెళ్ళారు.
ఇవాళ ఆ ప్రాంతంలోనే పరిశ్రమలు వచ్చి ఆ ప్రాంతంలోనే అభివృద్ధి జరిగినప్పుడు మరి ఆయా ప్రాంతాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి చాలా గౌరవంగా పెద్ద ఎత్తున రేపు మేమందరం తెలుగుదేశం పార్టీ కేడరే కాదు, కూటమి పార్టీ నాయకులు కూడా స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు సాయంత్రం 5 గంటలకి పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకి మా పార్టీ నాయకులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. జిల్లా అధికార యంత్రాంగం అంతా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమీక్షిస్తుంటే ఆ నియోజకవర్గ ప్రతినిధిగా మా పార్టీ కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నేను పర్యవేక్షిస్తూ రేపటి కార్యక్రమం విజయవంతం అవ్వాలని మేము చర్యలు తీసుకుంటాం.